హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసాల స్పెషల్ పన్నీరు గ్రేవీ కర్రీ. ఈ నెలంతా నాన్ వెజ్ తినకుండా, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా పూజలు చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వారి కోసం ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఈ పన్నీర్ కర్రీని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకోకుండా చక్కగా గ్రేవీగా టేస్టీగా ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు జీడిపప్పుని తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీరుని తీసుకుని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. పన్నీరుని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే హాట్ వాటర్లో వేసుకుని ముక్కలు కట్ చేసుకుంటే ముక్కలు విడిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా ముక్కలు కట్ అవుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీలో వేసుకోవాలి. ఈ జీడిపప్పుని పలుకులు లేకుండా చక్క మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ని ఒక గిన్నెలోకి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరిగి పుల్లగా ఉంటే కొంచెం పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని 2 పచ్చిమిరపకాయలని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అంతా వేసేసి అదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంది మీద మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు కుక్ అవనిద్దాం. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ముందుగా మిగిలిన జీడిపప్పు పేస్ట్ను కూడా అందులో వేసుకుందాము. కొంచెం పెరుగు కూడా మిగిలింది కదండి, అది కూడా వేసుకుని 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. కారం తక్కువగా అనిపిస్తే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిపేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికినిద్దాం. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సాలకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి.